డాక్టర్ లలిత అండి, డిఎంఎన్హెచ్ఓ వికారాబాద్. అంటే మామూలుగా కొత్తగా జాయిన్ అయ్యానని తాండూరు హాస్పిటల్ ఎంసీహెచ్ అండ్ మా పిఎస్సి యూపీఎస్సి సిబస్తి దవాఖానా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ విజిట్ చేద్దామని వచ్చాను. తాండూరు ఎంసీహెచ్కి విజిట్ చేశాము. ప్రెగ్నెంట్ పేషెంట్స్ చాలామంది మా పిఎస్సి నుండి కూడా మా ఆశాలు కూడా తీసుకొని వచ్చారు. సర్వీసెస్ చాలా హాస్పిటల్ చాలా నీట్గా ఉంది. సర్వీసెస్ కూడా నేను గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను, ప్రెగ్నెంట్ పేషెంట్స్ కూడా చూసాను, చాలా నీట్గా ఉన్నాయి. డెలివరీస్ కూడా పర్ డే యావరేజ్గా 50% సెక్షన్స్ పర్ డే 16 to 17 డెలివరీస్ అవుతున్నాయి. నార్మల్ డెలివరీస్, సి సెక్షన్స్. అలాగే ప్రెగ్నెంట్ పేషెంట్స్ దగ్గరకు వెళ్ళి కూడా నేను పలకరించడం జరిగింది. మా సబ్ సెంటర్స్ నుండి, మా పిఎస్సీస్ నుండి వచ్చిన పేషెంట్స్ని కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే మా డిఎంఎన్హెచ్ఓ కంట్రోల్లో ఉన్న డైస్ సెంటర్, డిఈఐసిఎన్ సెంటర్ ఉంటుంది. దాంట్లో కూడా మనకు స్పీచ్ రాని పిల్లలకు ఫిజియోథెరపీ, వాళ్ళకి డెంటల్ డాక్టర్ ఉంటారు. ప్లస్ ఎన్ఆర్సీ అని ఉంటుంది, వెయిట్ తక్కువ పుట్టిన పిల్లలకు కూడా న్యూట్రిషనిస్ట్, డైటీషియన్ ఉంటారు. వాళ్ళు డైట్ అడ్వైస్ చేసి కూడా రోజు మనకు పాపకు సంబంధించి 300 గ్రామ్సా 400 గ్రామ్సా డైట్ చూసి పెడతారు. కిచిడీ లాంటివి, మిల్క్ లాంటివి, ఎగ్ లాంటివి, పాలల్లో వేసుకునే అటుకులు లాంటివి, అలాంటివి అడ్వైస్ చేస్తారు. నేను ఒక 3 బేబీస్ని కూడా చూశాను. వాళ్ళు అడ్మిట్ అయిన కాడ నుండి ఒక 1 వీక్లో వాళ్ళు 200 గ్రామ్స్ ఇంప్రూవ్మెంట్ ఉంది వాళ్ళ వెయిట్.